శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ప్రైజ్ ది లార్డ్. సార్ రీసెంట్గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్గా మారింది సార్. ఒక పాస్టర్ అభినయ్ గారు తనపై తాను దాడి చేసుకొని ఒక మతానికి రుద్దాలి అనే ప్రయత్నం చేశాడు సార్. దీనిపైన మీ వ్యాఖ్య ఏంటి సార్? వాస్తవానికి పలానా దాడి జరిగింది అని తెలిసిన రోజే మన వాళ్ళు కూడా దాన్ని ఖండిస్తూ కొంచెం స్పందించమని నాకు కూడా చెప్పారు. ఓకే. అయితే ఆ విజువల్స్, ఆ వీడియోస్ ఏదో చూసినప్పుడు నాకు కూడా ఒక 95% నమ్మబుద్ధి అవ్వలేదు. 5% ఏదైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఆ జరిగిన విధానం కానీ, తర్వాత పాస్టర్ అనబడిన దర్శన్ గారి గ్రాఫ్ చూస్తే కూడా గతంలో పర్సనల్ ఇష్యూస్ లేకపోతే అంటే ఇద్దరికి, ఆయనకి మరి అజయ్ బాబు గారు కూడా కీర్తి కండూతి అనేది కొంచెం ఎక్కువే. అది ఉండడం తప్పేం లేదు. ప్రతి మనిషి కూడా జీవితంలో ఎదగాలి, పైకి రావాలి, కొంచెం పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని కూడా తప్పేం లేదు. అయితే వాళ్ళు ఎంచుకున్న మార్గము షార్ట్ కట్లు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు డ్రామాగా తేల్చారు కాబట్టి పోలీసులు, ఇలాంటి షార్ట్ కట్ మార్గంలో వచ్చిన ఫేమ్ కూడా నిలబడదండి నాకు తెలిసి. కష్టపడి నిజంగా నీకు ఒక రాజకీయ నాయకునిగా, ఒక లీడర్గా ఎదగాలి నీకుంటే, స్వచ్ఛందంగా నువ్వు సేవ చేస్తుంటే ఈరోజు కాకపోతే రేపు అవుతావు. కాకపోతే త్వరగా అయిపోవాలని ఈ తొందరలో ఈ యొక్క డ్రామాకు తెరలేపడని అనిపిస్తూ ఉంది. దీంతో వచ్చే ఉపయోగాలు గమనిస్తే రాజకీయంగా ఒకటి సింపతి, లేదు అంటే డబ్బు రూపాయన. అంటే మనకు అప్పటికే ముందు రోజే ఏదైతే వాయిస్ రిలీజ్ చేస్తారో అందులో క్యూఆర్ కోడ్లు అప్పటికే దర్శనం ఇచ్చాయి. ఇంకో అంశం, బ్యాక్ కొంచెం ఆయన హిస్టరీ గమనించినప్పుడు ఈ పర్సనల్ విషయాలు, తర్వాత వీసా విషయంలో కూడా కొన్ని రిజెక్ట్ అయ్యాయి. అంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే త్వరగా ఫేమస్ అయిపోవాలి. ఆయన ఎంచుకున్న సినీ రంగం కానీ, రాజకీయాలు కానీ, మినిస్ట్రీ, సేవాపరంగా ఇవన్నీ కూడా. అంటే డబ్బులు అంటే ఉద్యోగం చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. డబ్బుతో పాటు ఇంకా ఫేమ్ కూడా రావాలి అని ఒక ఆశ ఉన్నట్టుగా మనకి కనబడతా ఉంది. ఆశ ఉంటే పర్లేదు కానీ దురాశనే దుఃఖానికి చీటు అని మనం కూడా చిన్నప్పుడు చదువుకున్నాం. అయితే ఈ వీసా విషయంలో కూడా మనకి కొన్ని రిఫ్యూజీ వీసాస్ అని ఉంటాయి. ఇప్పుడు ఫారెన్ కంట్రీ, యూఎస్లో కానీ ఇంకా ఏ కంట్రీలో వెళ్ళినప్పుడు మీకు ఎఫ్ఐఆర్ జరిగి మీ పైన నిజంగా దాడి జరిగింది అని నిరూపితమైతే, ఆధారాలు ఉంటే మీకు ఒక రిఫ్యూజీ వీసా అనేది కూడా వచ్చే అవకాశం. ఇదో కూడా ఒక పాయింట్, ఒక కోణము. దీనికోసం ఏమైనా ప్రయత్నించాడా, నిజాలు తెలియాల్సింది కాబట్టి ఆ విధంగా ఏమైనా ప్రయత్నించాడా, లేదు అంటే ఎలక్షన్లు అంటే ఇప్పుడే ముందస్తు ఎలక్షన్లు అయితే కనుచూపు మేరలు అయితే లేవు, కానీ ఎప్పటికైతే ఒక సింపతి మరి పొందాలి. అదేవిధంగా ఈ అమాయక ప్రజలు మరి నిజమే కాబోలు అని ఆయనకి ఏమన్నా చందా రూపంలో ఏమైనా సపోర్ట్ చేస్తారు మరి అని అనుకుని ఉండొచ్చు. కాబట్టి ఈయనతో పోలిస్తే అజయ్ బాబు గారు కొంచెం మంచి వాక్చాతుర్యం ఉంది, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉంది. కాబట్టి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలని కాదు కానీ ఎక్కడ తగ్గాలి అని మనకి ఆ లైన్ అనేది ఎక్కడైతే మనం గీసుకోవాలని తెలుస్తుంటే ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు మంచి నాయకుడు అయ్యే అవకాశం అజయ్ బాబుకి అయితే ఉంది. మరి వాళ్ళిద్దరు కలిసి ఒక సంస్థ స్టార్ట్ చేసి ఇప్పుడు వాళ్ళకి కొన్ని విభేదాలు వచ్చి విడిపోయి ఎవరి సంస్థ వాళ్ళు పెట్టుకున్నట్టుగా వినికిడి. కాబట్టి ఈ షార్ట్ కట్లో వచ్చిన పేరు కూడా నిలబడదండి. ఒకవేళ నువ్వు ఫేమస్ అయినా కూడా, నీకు ఏదైనా లబ్ధి చెందినా కూడా ఎక్కువ రోజులు ఉండదు. నిజంగా స్వచ్ఛందంగా నువ్వు కష్టపడితే ఈరోజు కాకపోతే రేపైనా నీకు మంచి పేరు, ఒక మంచి లీడర్గా నువ్వు ఎదుగుతావు. అయితే ఈ యొక్క సందర్భంలో నిజంగా నువ్వు పశ్చాత్తాపడి దేవుని దగ్గర మారుమనసు పొంది క్షమాపణ అడిగితే ఒకవేళ దేవుడైనా క్షమిస్తాడేమో కానీ ప్రజలైతే క్షమించే పరిస్థితి లేదు. ముఖ్యంగా క్రైస్తవ సమాజం మటుకు క్షమించరు. ఇప్పటికే చాలా సంఘాలు కూడా మరి వాళ్ళని నిషేధిస్తున్నాం, బ్యాన్ చేస్తున్నాం అని కూడా వాళ్ళకి మరి ఇటువంటి నోటీసులు కూడా జారీ చేస్తూ ఉన్నారు. సార్, ఇలా సమాజాన్ని పక్కదోవ పట్టించాలి అనుకునే వాళ్ళే చాలామంది, అంటే సమాజంలో జరుగుతున్న దురాఘాతాలు చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఇట్లా పాస్టర్ల అవతారం ఎత్తుతున్నారు అనేది కూడా సమాజం నుంచి వినిపిస్తుంది సార్. ఇది నిజమేనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు గతంలో చేసిన సేవకులు ఎవరుతున్న భగత్ సింగ్ గారు కానీ, ఏసన్న గారు కానీ, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు ప్రజాసేవ కొరకు కానీ, దేవుని సేవ కొరకు. చాలామంది వివాహాలు కూడా చేసుకోకుండా మరి దేవుని సమర్పించుకొని అలా చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఆల్రెడీ ఇప్పుడు మనము హేళనకి గురవుతున్నాం, గొర్రెలని మనం ట్రోల్ చేస్తున్నారు.
ఇప్పుడు ఎలాగ అయిపోయిందంటే నవ్వే వాళ్ళ ముందు జారిపడ్డట్టు అయిపోయింది. ఇప్పుడున్న ఈ ఉన్న ఒక కాస్త అంటే ఇంతకుముందుకు సేవకులన్నా పాస్టర్లు క్రిస్టియన్స్ అన్నారు వీళ్ళు అబద్ధం ఆడరు, నిక్కచ్చిగా ఉంటారు అన్న ఒక ఏదైతే మనకు ఒక ఇమేజ్ ఉందో దాన్ని ఇప్పుడు స్పాయిల్ చేసినట్టు అయిపోయింది. కాబట్టి గమనిస్తే కూడా పుట్టు క్రైస్తవులు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే మధ్యలో ఇలాగ కన్వర్ట్ అయిన వాళ్ళు అంటే ఉత్సాహం కూడా ఉండొచ్చు, అంటే దేవునికి నా తరపున ఇంకేమైనా చేయాలి అన్న ఆశ ఈ యొక్క మధ్యలో కన్వర్ట్ అయిన వాళ్ళకి ఉంటుంది సహజంగా. కాబట్టి నిజంగా సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీటన్నిటికీ అతీతంగా ఉంటారండి. వాళ్ళ పని వాళ్ళు, వాళ్ళ ప్రార్థన ఏంటి, వాళ్ళ సంఘం ఏంటి, వాళ్ళ ఒక ఆత్మభారం అంటారా, మరి రక్షణ మన ప్రజలకి చెప్పాలి అంటే వాళ్ళు ఇంకా దేవునితో నిజంగా కనెక్షన్ ఉన్న వాళ్ళు ఏ మీడియాకి రారు, వాళ్ళకి ఒక అటెన్షన్ అక్కర్లేదు. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఏమన్నా దేవునితోటి అనుసంధానంగా ఉండాలి, వాళ్ళ పరిచర్య దేవునితో ఏందో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ అటెన్షన్ సీకర్స్ కానీ మీడియాలో వచ్చి అడవుట్ చేసే వాళ్ళంతా కూడా మరి వాళ్ళు ఏ స్థాయిలో మరి నిజంగా సేవ చేస్తున్నారని కూడా ప్రశ్నార్థకమే. అభినవ్ దర్శన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అభినవ్ దర్శన్ చేసిన ఏదైతే ఇప్పుడు ఒక సంఘటన ఉందో అది మీరు అన్నట్టుగా చిన్నగా ఆషామాషిగా చిన్నగా ప్రాంక్గా చేసినట్టుగా తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే దాన్ని నిజంగా సీరియస్గా ఎవరైనా తీసుకొని మరి మత కల్లాలు సృష్టించడానికే దారి తీస్తుంది కదండి. ఇప్పుడు పలానా ఒక వర్గం పైన మరి వేరే వాళ్ళు వచ్చి దాడి చేశారంటే మరి ఇందులో కూడా కొంత సెన్సిటివ్గా ఉండి వాళ్ళు నిజమే కాబోలని వీళ్ళు వెళ్ళి అటాక్స్ ఇవన్నీ అంటే మత సామరస్యంతో ఉన్న మనకి మధ్యలో చిచ్చుపెట్టడానికి ఒక చాలా పెద్ద నేరంగానే పరిగణించాలి ఇది. సార్ మీకు అనిపిస్తుందా, ఒక దళిత నేతగా చెప్పండి సార్, క్రిస్టియన్టీ అంటే ఈ పాస్టర్లు అందరూ కూడా దళితుల్నే పట్టుకున్నారు, దళితుల్ని ఎరవేసి పట్టుకొని దళితుల్ని మోసం చేస్తున్నారు అనేది వినిపిస్తుంది సార్ సమాజం నుంచి. ఇది మీరు ఏకీభవిస్తారా? సంఖ్యాపరంగా ఇప్పుడు ఏదైతే క్రైస్తవం మొదటగా భారతదేశానికి వచ్చినప్పుడు మరి వివక్షకు, గుడులకు, బడులకు దళితులే దూరంగా ఉండరు కాబట్టి సహజంగా వాళ్ళే ఆకర్షితులు అవుతారు. ఎందుకంటే వీళ్ళు చర్చిలోకి రాణిస్తున్నారు, మీకు ఒక గౌరవం ఇస్తున్నారు, మీకు ఒక ఉద్యోగం అంటే చదువుని చెప్పిస్తున్నారు, ఇలాగా మనిషిని మంచిగా చూస్తున్నారు. కాబట్టి సహజంగా అప్పుడున్న మతంలో వీళ్ళకి ఒక స్థానం లేదు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు ఎక్కువ ఆకర్షితులు అయ్యారు. వాళ్ళు మరి క్రిస్టియానిటీ తీర్థం పుచ్చుకున్నారు కాబట్టి సంఖ్యాపరంగా వీళ్ళే ఎక్కున్నారు. కాబట్టి ఈ యొక్క కాలక్రమేణా మొదట ఏ ఉద్దేశంతో క్రైస్తవం భారతదేశంలో స్టార్ట్ అయిందో దాని రాను ఏమైపోయిందంటే ఇది ఒక ఈజీ మనీ స్కీమ్ లాగా, లేకపోతే ఇక్కడికి వెళ్ళిపోయి పని, ఉద్యోగము, బిజినెస్లో ఎవరైతే రాణించలేక ఉన్నారో వాళ్ళు ఈజీగా వచ్చేసి దేవుడు నాతో మాట్లాడాడు, లేకపోతే దేవుడు నన్ను సేవ చేయమంటాడు అని చెప్పేసి అమాయక ప్రజలు మోసం చేసే దాఖలాలు చాలా వెలుగులోకి చూస్తున్నాం. అందులో మరి ముఖ్యంగా సంఖ్యాపరంగా దళితులు ఎక్కున్నారు కాబట్టి వాళ్ళు న్యాచురల్గానే ఎడ్యుకేషన్కి దానికి దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈజీ టార్గెట్ అవుతున్నారు, వాళ్ళు మోసపోతున్నారు. సార్ ఒక దళిత నేతగా చెప్పండి, అంటే రిజర్వేషన్లకి ఈ మతానికి సంబంధం ఉందా? మంచి ప్రశ్న అడిగారు. అయితే ఈ రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కుల ప్రాతిపదికన ఇచ్చినవే. అయితే ఇప్పుడు అది ఏమైపోయిందంటే ఇంతవరకు దళితులుగా చెప్పబడిన మేము ఉన్నప్పుడు హింసకు గురైనప్పుడు లేదా చీదరింపు తిరస్కారాలకు గురైనప్పుడేమో మాకు కులం ఆపాదించారు. ఇప్పుడు దాని తాలూకు ఫలాలు అనుభవించే సమయానికి లేక రిజర్వేషన్ను ఏదైతే ప్రభుత్వం వారు మనకి వీళ్ళు ఆర్థికంగా మరి సామాజికంగా వెనుకబడిపోయారు కాబట్టి వీళ్ళని ప్రోత్సహించాలి అన్న మంచి సదుద్దేశంతో ఏదైతే రిజర్వేషన్ పెట్టారో అది రిజర్వేషన్ ఫలాలు పొందుకునే సమయానికి ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు మీకు కులం లేదు కదా, ఇప్పుడు మీకు ఏం వివక్ష లేదు కదా, ఇప్పుడు మీకెందుకు రిజర్వేషన్ అంటున్నారు. మీరు హింసించేటప్పుడు, మీరు బాధపడేటప్పుడేమో మేము వద్దన్నా కూడా మీరు పలానా కులం, మీరు తక్కువ కులము అని ఆ కులం ఆపాదించి హింసించారు. సరే దాని తాలూకు నజరానా ఏదైతే ఉందో, దాని తాలూకు కంపన్సేషన్ ఏదైతే ఉందో పొందుకునే టైంకి మీరు మతం మారారు కాబట్టి మీకు ఈ ఫలాలకి మీరు అర్హులు కాదని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయం అనేది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఆలోచించుకోవాలి. సార్ ఇప్పుడు కుల ప్రాతిపదికన వివక్ష జరిగింది అనేది ఎప్పుడుకో జరిగింది. ఇప్పుడు సమాజం మారిపోయింది సార్, అందరు కలిసే పని చేసుకుంటున్నారు. అన్ని విషయాల్లో కూడా అందరికీ సమన్యాయం సమంగా అంతా జరుగుతుంది కదా సార్. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఎందుకు వీళ్ళు మతం మారాలి? ఇందులోనే ఉంటూ ఆ రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ మంచిగా బ్రతకొచ్చు కదా. అయితే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఏది వివక్షకు
ఏదైతే తిరస్కారాలకు చీదరింపులకు ఎప్పుడైతే గురయ్యారో ఆ సమయంలో క్రిస్టియన్ మిషనరీలు వచ్చి వాళ్ళందరినీ ఆదరించి దేవుని ప్రేమ చూపించినప్పుడు సహజంగా వీళ్ళు ఆకర్షితులయ్యారు, మతం మారారు. ఇప్పుడు అంటే మీరు వద్దు అని చెప్పేసి గుడులకి బడులకి దూరం చేశారు కాబట్టి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకి రిజర్వేషన్ ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఒక రన్నింగ్ రేస్లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, కొంత తర్వాత మనల్ని అనుమతిస్తున్నారు పరిగెత్తమని. ఆర్థికంగా సామాజిక మధ్యలో ఏదో గ్యాప్ అయితే వచ్చిందో అది పూరించుకోవడానికే కదా రిజర్వేషన్ ఉంది. అది ప్రోత్సాహం ఇచ్చినప్పుడు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ రిజర్వేషన్ ఇప్పుడు కూడా కొనసాగించాలని మేము అడుగుతున్నాం. ఈ అభినవ్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు కూడా స్పందించారు కదా సార్? బ్రదర్ గారు మీరు కూడా స్పందించి అడిగినప్పుడు నేను ఎందుకు తొందరపడడం, ఆగుదాము, నిజాలు బయటికి రావాలని ఆగాను. ఎందుకంటే అది ఒక సినీ ఫక్కీలో జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. చేజింగ్ చేసినప్పుడు వీళ్ళు రికార్డ్ చేయడము, మరి తర్వాత కావాలని బండి స్లో అవ్వడం, పక్కన ఆపడము. మనము ఆ సమయంలో ఎవరైనా చేయాల్సిన ప్రాథమికంగా పని ఏంటంటే 100కి డయల్ చేయాలి. నీకు ప్రాణహాని ఉన్నప్పుడు పోలీసింగ్ చేయాలి, అది చేయలేదు. తర్వాత స్లో అవ్వడము, మళ్ళా ఎవరు లేని నిర్మానుష ప్రదేశానికి వీళ్ళే దిగడము, అది రికార్డింగ్ చేజింగ్ అప్పుడు ఉంది, మరి నా పడిపోయినప్పుడు ఉంది. మరి హింస అది అటాక్ జరిగినప్పుడు ఎందుకు లేదు రికార్డింగ్? ఇవన్నీ కూడా అప్పటికే అనుమానాలకి దారితీసింది. అనుమానించినట్టుగా తర్వాత ఈ కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ కూడా బయటపడ్డాయి. కాబట్టి ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ చెక్ చేస్తే కూడా మళ్ళీ ఆ నంబర్ కూడా అభినయ్ ఫౌండేషన్ పైనే ఉండడం. ఎవరైనా దాడి చేస్తే కట్టలతో చేయాలి, కొట్టాలనుకుంటే. లేదు నిజంగా ప్రాణహాని చేయాలంటే కత్తులో ఇంకా ఏదైనా పరికరాలు వాడాలి. సరే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు మరి ఎందుకు చంపకుండా వెళ్ళిపోయారు అంటే చంపాలన్న ఉద్దేశం కాదు, కానీ అంతకుముందు కూడా చాలా హేమహేమీలు కూడా ఉన్నారు క్రైస్తవత్వంలో. కేఏ పాల్ లాంటి మరి ఆయన దిగ్గజ మతబోధకుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన అంతర్జాతీయంగా బహుబలంగా వాడబడి ప్రెసిడెంట్లు సైతం నేరుగా ముఖాముఖి కూర్చొని మాట్లాడే అంత స్థాయిలో ఆయన ఉన్నప్పుడే ఆయననే కొంచెం సీరియస్గా సీరియస్ ప్రత్యర్థిగా ఎవరు తీసుకున్నట్టుగా మనకు కనబడలేదు. ఇప్పుడు అంతగా వీళ్ళకి జనాదరణ పెరిగిపోతూ ఉంది. మరి వీళ్ళకి అటాక్ చేయాలంటే కేఏ పాల్ లాంటి వాళ్ళని కూడా మనం ఎప్పుడు అటాక్ చేసినట్టుగా మనం చూడలేదు. ఇప్పుడు అంత పెద్ద మనకి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ రాయలసీమలో కూడా ఇంత అటాక్స్ ఎప్పుడు చూడలేదు. అవునా? ఈయనకి అటాక్ చేస్తే వచ్చేది లాభం ఎవరికి? ఇప్పుడు అంత జనాదరణ కూడా మీరు వీడియో చూస్తే అటు దారి బాగానే ఉంది, జనాలు నడుస్తున్నాయి, ఇటు దారి బాగానే ఉంది, జనాలు నడుస్తున్నారు. మధ్యలో బురద ఏదైతే ఉందో అక్కడే ఈయన కావాల్సుకొని నడవడం, అది కూడా బూట్లతో నడవడం, మరి వాళ్ళ అమాయకమైన గిరిజన ప్రజలతో మరి కాలు కడిగించుకోవడం, ఇవన్నీ చూస్తే అన్నగారు సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమాలో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే సాంగ్లో ఈ గిరిజన ప్రజలు ఏదైతే ఆయన ఆదరించి ఆయన్ని ఏ విధంగా అయితే వాళ్ళు చూస్తారో అటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్, అటువంటి ఒక స్థానం నాకు కూడా రావాలి అని అదే కాకి డ్రెస్ అన్నగారులాగా వేసుకోవడము, రెడ్ కన్వా వేయడం. క్రైస్తవతగా మనం వేసి శాంతి కామికులం కాబట్టి వేస్తేనే ఒక వైట్ కండవ వేసుకో, ఒక రెబల్ లాగా. ఏ విధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన కొంచెం మంచి జనాదరణ వచ్చింది ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు. ఆయన కూడా ఆ విధంగా కాకి బట్టలు వేసుకోవడం, తర్వాత అలాగే ఎర్ర కండవ వేయడం, ఇవన్నీ కూడా పెద్ద షార్ట్ కట్లో ఈజీగా మనం ఫేమస్ అయిపోవాలి అనే ఒక కీర్తికాంక్ష ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఆయన జీవితం మొత్తం కేసులు అని, సినిమాలని, అభినవ్ గారికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అదే అంటున్నాను, జీవితంలో పైకి రావాలని ఆశపడ్డము తప్పేం కాదు. అయితే నిరీక్షణ ఉండాలి, అంటే ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. రాజకీయాల్లో కూడా షార్ట్ కట్లో ఈరోజు ఓవర్ నైట్గా అయిపోవాలని అనుకుంటే అది జరగదు. దానికి తగ్గట్టు నిజంగా స్వచ్ఛందంగా నువ్వు జనాల మధ్యలో నుండి నువ్వు నిజంగా సేవ చేస్తే ఈరోజు కాకపోయినా రేపు అవుతావు. కాబట్టి ఈయన ఎంచుకున్న మార్గాలన్నీ కూడా సినిమాల్లో కానీ, మరి ఇప్పుడు అంత ముందుకు మినిస్ట్రీ ఈ సేవ కానీ, తర్వాత యుఎస్ వెళ్ళిపోవాలని, లేకపోతే ఈ యొక్క రాజకీయాల్లో రావాలి, అన్నీ కూడా షార్ట్ కట్లో త్వరగా ఫేమస్ అయిపోవాలన్న ఒక ప్రాకులాటనే కనబడుతుంది. కానీ నిజంగా ప్రజల మధ్యలో ఉండి నిజంగా సమస్యలు తెలుసుకొని వాళ్ళకి సేవ చేస్తే తప్పకుండా ప్రజలు బ్రహ్మరథం పడతారు. కానీ ఇలాంటి షార్ట్ కట్లు ఎంచుకోవడం వల్ల నువ్వు ఫెయిల్ అవ్వడం కాకుండా కూడా యావత్ క్రైస్తవునే జనాలు నమ్మలేని పరిస్థితి
అది ఇందాక చెప్పినట్టు నవ్విన వాళ్ళ ముందు జారిపడ్డట్టుగా ఆ యొక్క క్రైస్తవ సమాజాన్ని నువ్వు నవ్వుల పాలు చేసినట్ట దుస్థితి నువ్వు ఈరోజు తీసుకొచ్చావు.